బట్ అక్కడికి వెళ్ళాక జరిగిన మోసం అయితే అది. మేము 200 మీటర్స్ అనుకుంటే అది 2200 మీటర్స్ అయింది, అంతే తేడా. మేము అనుకున్న ప్లాన్ వేరు, దేవుడు ఇచ్చిన ప్లాన్ వేరు. అలా మంచిగా అసలు సంగమంలోనే స్నానం చేసాం, సూపర్ అయింది మొత్తం అంతా ఇంతవరకు అయితే. అందుకే పాటలు పాడతాను నేను. ఏం పాట? బేబీ సాయి బేబీ. వెల్కమ్ టు పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు పార్ట్ 1 ఎండింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను, అందరికీ ఈజీగా అర్థం అవడం కోసం. లెట్స్ గో. ఇంకా అలిసిపోయి అలా పడిపోయాను, అస్సలు ఓపిక లేదు. ఇంకా ఓపిక లేక నెక్స్ట్ డే ఆ ఫుల్ డే మొత్తం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే త్రివేణి సంగమంలో బాతింగ్ అయితే ప్లాన్ చేసాం. నెక్స్ట్ డే ఏమైందో నెక్స్ట్ చూద్దాం. ఇంకా ది నెక్స్ట్ డే మార్నింగ్ 3:30కి లేచాము, ఇప్పుడు 4 అయింది. స్నానానికి వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా పొద్దున్నే స్నానం చేయాలని చెప్పి నిన్నే క్యాన్సిల్ చేసుకున్నాం. మధ్యాహ్నం వెళ్ళేవాళ్ళం కూడా, చలి ఎరగబడుతుంది. ఒకసారి టెంట్లు తడిచిపోయినాయి, ఇది మంచుకి అది చూడండి, నీళ్ళు గారుతున్నాయి. సో మా టెంట్ కూడా ఇంతే, ప్రతి టెంట్ మీద మంచుకి నీళ్ళు అట్లా పడిపోయి అట్లా గారుతున్నాయి. ఇప్పుడు ఈ చలిలో స్నానం చేయాలి, ఇది లెక్క. లెట్స్ సీ ఇవన్నీ టెంట్లు ఎట్లా ఉంటాయి. క్యాంపెయినింగ్ లాగా పొద్దున్న 4ంటికి చలి ఎత్తుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టెంట్ దగ్గర నుంచి త్రివేణి సంగమం అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. ఇప్పుడు ఆ త్రివేణి సంగమం పాయింట్ ఎక్కడుంది, మేము ఎలా వెళ్తున్నాం అనేది ఇప్పుడు చూద్దాము. లెట్స్ గో. ఇప్పుడు మీరు అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, లైటింగ్ ఉంది, అది త్రివేణి సంగమం. ఇప్పుడు నేను టెంట్ తీసుకున్న ప్లేస్లో నుంచి అది అంత దూరంలో ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్నది అయితే త్రివేణి సంగమం అయితే కాదు, కానీ టెంట్కి అయితే దగ్గర ఉంది. వాళ్ళు ఇదే త్రివేణి సంగమం అన్నట్టు చెప్పారనమాట, అందుకని ఇక్కడ తీసుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళాక జరిగిన మోసం అయితే అది. ఇప్పుడు త్రివేణి సంగమం పాయింట్కి వెళ్ళాలంటే నిన్న ఒక బ్రిడ్జ్ దాటి వచ్చాం కదా, పార్ట్ 1 ఎవరైనా చూసింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే బ్రిడ్జి దాటి బ్యాక్కి వెళ్ళిపోవాలి, అప్పుడు మనం త్రివేణి సంగమం పాయింట్కి అయితే రీచ్ అవ్వగలం. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన బ్రిడ్జ్ మీద బ్యాక్ సైడ్ వచ్చుంటే 15 to 20 మినిట్స్లో త్రివేణి సంగమం పాయింట్ అయితే రీచ్ అయ్యేవాళ్ళం. కానీ పోలీసులు అయితే సేమ్ అదే బ్రిడ్జ్ మీద బ్యాక్కి రావడానికి అయితే అలో చేయలేదు. ఇలాంటి బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి అని చెప్పా కదా, ఒకసారి చూడండి. చూశారు కదా, ఇప్పుడు వాళ్ళు ఒక బ్రిడ్జి చెప్పారనమాట. అక్కడ నుంచి త్రివేణి సంగమం పాయింట్కి వెళ్ళటానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందనమాట, చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. సేమ్ అదే ఇప్పుడు మేము ఏదైతే బ్రిడ్జ్ పార్ట్ 1లో దాటి వచ్చామో అదే దాని మీద బ్యాక్కి వచ్చుంటే 15 to 20 మినిట్స్లో మనం త్రివేణి సంగమం పాయింట్ రీచ్ అయ్యేవాళ్ళం. కానీ వాళ్ళు అలౌ చేయకపోవటం వల్ల, చుట్టూ తిరిగి రావటం వల్ల ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది త్రివేణి సంగమం పాయింట్కి వెళ్ళటానికే. లెట్స్ సీ. మార్నింగ్ 4కి రష్. వేస్ బ్లాక్ చేయడం వల్ల ఎక్కువ లాంగ్ అవుతుంది. వేస్ బ్లాక్ చేయకపోతే చాలా ఈజీగా వెళ్ళచ్చు. మా 14 నెంబర్కి అటుకి వెళ్ళడానికి ఓన్లీ ఒక గేట్ ఓపెన్ చేశారు. సో అక్కడ దాకా అటు సైడ్ వెళ్ళడానికి ఎంత దూరం నడవాల్సి వస్తుంది. సో లిటరల్లీ ఇప్పుడు బ్రిడ్జ్ దాటి వెళ్తున్నాం. ఇదంతా బ్రిడ్జ్ దాటి వెళ్తే మనకి త్రివేణి సంగమం ఇక్కడి నుంచి అటు చివరికి వెళ్ళాలి. మళ్ళీ ఎంత దూరం వాక్ చేసాం అంత దూరం బ్రిడ్జ్ దాటి అటు బ్యాక్ సైడ్ వెళ్ళాలి. సాయి అదే పరిస్థితి, మొత్తం అందరూ ఇదే లైన్లో ఉన్నారు. మార్నింగ్ 4కి
ఇంకా అలా చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత ఇలా ఒక నంది ద్వారం వచ్చిందనమాట, ఒక ఆర్చ్. ఇది కూడా దాటి వెళ్ళాలి. ఇది కూడా దాటి వెళ్ళిన తర్వాత ఇలా సంగం ద్వారం అని వచ్చింది అనమాట. ఇది ద లాస్ట్ ద్వారం అనమాట, ఇట్లా ఆర్చ్, లాస్ట్ ఆర్చ్. ఇది దాటితే ఇంకా త్రివేణి సంగమమే. ఇంకా ఇది కనిపించగానే త్రివేణి సంగమం వచ్చినట్టు మనకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, సంగం ద్వారని ఇలా గోల్డెన్ లెటర్స్తో ఉంటుంది. ఇది దాటి మేము త్రివేణి సంగమం పాయింట్, 3 నదులు ఎక్కడ కలుస్తాయో అక్కడ వెతుక్కుంటూ ఈ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇదే ఇంకా త్రివేణి సంగమం, 3 నదులు కలుస్తాయి అన్నమాట, గంగా, యమున, సరస్వతి. ఇక్కడ చూస్తే ఇలా ఉంది క్రౌడ్. మార్నింగ్ 5కి జనాలు, ఇదంతా త్రివేణి సంగమం స్నానం. గోరంత ఖాళీ కూడా లేదు. బెటర్ టు జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా. ఇక్కడ ఈ క్రౌడ్ చూస్తే మాకు ఇంకా అక్కడ నుంచొని ఎలా స్నానం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా ఒకళ్ళు లగేజ్ పట్టుకుంటే ఇంకోళ్ళు వెళ్ళి స్నానం చేసి వచ్చాం అనమాట. అండ్ అంతేకాకుండా లైటింగ్ చూస్తే మాత్రం ఇక్కడ పగలకి రాత్రికి తేడా లేకుండా ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా మీరు స్నానాలు చేసి వెళ్ళిపోవచ్చు, అంత లైటింగ్ అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ పోలీసులు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. క్రౌడ్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళని మేనేజ్ చేస్తూ ఫాస్ట్గా మూవ్ ఆన్ చేస్తూ చాలా బాగా చేశారనమాట. ఇంకా అక్కడే మేము స్నానాలు చేసాము. సో స్నానం అయిపోయేసరికి సన్ రైజ్ అయిందనమాట. చాలా బాగుంది. సన్ రైజ్ అయ్యే టైంకి మేము ప్రయాగ్రాజ్లో ఉండటం, త్రివేణి సంగంలో స్నానం చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోయాం అనమాట టెంట్కి. మార్నింగ్ వెళ్తున్న దారిలో కూడా ఫుల్ రష్ అనమాట. ఇంకా మార్నింగ్ అవుతుండగా ఇంకా రష్ అయితే పెరుగుతూనే ఉంది. ఇంకా టెంట్కి వెళ్ళే టైంకి మా పరిస్థితి ఇది. యాడ్ నుంచి వచ్చిందో, యాడ్ నుంచి ఆడ తిరిగాము. తనకి పని అయితే దేవుడి దయ వల్ల త్రివేణి సంగమంలోనే స్నానం చేసాం. అటు ఇటు చిన్న చిన్న పాయలు వాటిలో వీటిల్లో కాకుండా త్రివేణి సంగమంలోనే స్నానం చేసాం. సూర్యభగవాన్ మన నమ్మకం మీద పెడితే ఎంత అందం మంచిది. థ్యాంక్స్ దేవుడా. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు సూర్యభగవాన్. చక్కగా టెంపుల్ లోపలికి ప్రస్తుతానికి అయితే పని అయిపోయింది. ప్యాకప్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే ఇప్పుడు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. నైట్ నిద్రలేదు, ఏం లేదు. మార్నింగ్ 3:30కి ఇప్పుడు లేచాము. 3:30 నుంచి ప్లాన్ చేస్తే వాడు దారి చూపించి వెళ్ళేసరికి 5:30 అయినా 5:30కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇద్దరం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి స్నానం చేసి ఇంటి దగ్గర నుంచి లక్కీగా తెచ్చుకున్నాం. పసుపు, కుంకుమ ఇవన్నీ తెచ్చుకున్నాము. పసుపు, కుంకుమ, పాలు అవన్నీ తెచ్చుకొని ఒక మంత్రం తెచ్చుకొని దేవుడి దగ్గర అట్లా చదివి తూర్పు తిరిగి దండం పెట్టుకొని అలా మంచిగా అసలు సంగమంలోనే స్నానం చేసాం. సూపర్ అయింది మొత్తం అంతా ఇంతవరకు అయితే. సో నిన్నటిది మేము అనుకున్న ప్లాన్ వేరు, దేవుడిచ్చిన ప్లాన్ వేరు. సో దేవుడిచ్చిన ప్లాన్ ప్రకారమే జరిగిందంతా. మేము అనుకున్నది ఏం జరగలేదు. ఎందుకంటే మేము అనుకున్నది జరిగితే ఈ పాటికి మేము ఇంకా ఖాళీగా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. అది సంగతి. సో ఫైనల్లీ ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అవుతుంది. 18th మార్నింగ్ 3:30 కల్లా లేచాము. 17th మొత్తం జర్నీ సరిపోయింది, ప్లస్ టెంట్లు తీసుకోవడం అంత గోల సరిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు 18th మార్నింగ్ పొద్దున్నే లేచి స్నానం చేసుకున్నాం. అంటే సన్ రైజ్ కాకముందే స్నానం చేసేసాం అనమాట. ఇప్పుడు సన్ రైజ్ వస్తుంది, చాలా బాగుంది. అంటే అది నదీ స్థానం. త్రివేణి సంగమంలో చలికి తట్టుకోలేము అన్నంత, అసలు ఇంకా ఊపి పీలుస్తుంటే నోట్ల నుంచి పొగలు వస్తున్నాయి, అంత చలి ఉంది. ఇక్కడ ట్యాప్ ఉందన్నమాట, దానిలో నుంచి హాట్ వాటర్ వస్తున్నాయి. వాళ్ళు ఫ్రెష్ చేసుకోవడానికి రెగ్యులర్ వాటర్కి వాళ్ళు నిజంగా హాట్ వాటరే ఇచ్చారు. పొద్దున్నే 3 కూడా దానిలో నుంచి నువ్వు వాడుకునేటట్టే వచ్చినాయి. మామూలుగా నది దానిలో అయితే మనం అసలు వాటర్ టచ్ కూడా చేయలేము, అంత చల్లగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం యూజ్ చేసుకునేటట్టే ఉన్నాయి. అందరూ చాలామంది యూజ్ చేసుకున్నారు కూడా. అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి సంగమం దాకా నడిచి వెళ్ళాలంటే మినిమం 3 to 4 kilometers ఉంది. మేము అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు.
టెంట్ మేము సంఘం దగ్గర తీసుకుందాం అనుకున్నాము. ఇది వేరే చోట ఉంది. ఉంటే ఓ రకమైన డిస్టెన్స్ మోసం చేశాడు అనమాట, మనీ మోసం కాదు. మేము 200 మీటర్స్ అనుకుంటే అది 2200 మీటర్స్ అయింది, అంతే తేడా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రిడ్జెస్ అవతలకి రాకుండానే సంగమం వైపే రూమ్స్ ఉంటే అవే బెటరు, అక్కడే తీసుకోండి. మీరు కొంచెం జర్నీ చేసి అక్కడ స్నానం చేయడానికన్నా ఈజీ ఉంటుంది, అది సంగతి. సో ప్రస్తుతానికి అయితే పని అయిపోయింది, తిరిగి వచ్చేటప్పుడు ఈజీ అయింది అనమాట. సో అది మ్యాటర్. ఇప్పటికైతే ట్రిప్ ఇంతవరకు అయితే సంగమ స్నానం అయిపోయింది ప్రయాగ్రాజ్లో. ఇప్పటి నుంచి రిటర్న్ ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మేము టెంట్ దగ్గర నుంచి బయటికి రావడానికి 2-3 కిలోమీటర్స్ పట్టింది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళటానికి కూడా చాలా దూరం ఉంది. అండ్ అంతేకాకుండా వెహికల్స్ కూడా ఇక్కడైతే దొరకవు అన్నారు. ఇంకా రైట్ సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జి పైకి వెళ్తేనే మీకు వెహికల్స్ దొరుకుతాయి అన్నారు. అలానే వెళ్ళి పైకి వెళ్ళి ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత కూడా రోడ్డు మొత్తం ఫుల్ జనాలు అనమాట. ఇదే రద్దీలో ఎంత హార్న్ కొట్టినా జనాలు పక్కకి జరగట్లేదు అనమాట. ఇంకా డ్రైవర్కి చిరాకు వచ్చి చివరికి ఇలా అరిచేసాడు. ఒకసారి మీరే చూడండి. అలానే నానా తిప్పలు పడుతూ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాం. ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత మా ఫ్లైట్ నైట్ 10కి అన్నమాట. ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ ఇదే. 10 వరకు అక్కడే వెయిట్ చేసాము. వెయిట్ చేసిన టైంలో సనాతన ధర్మం గురించి చెప్తూ, సనాతన ధర్మంలో డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తూ, ధర్మాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందిస్తూ సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తుల్లో 2 వ్యక్తులు అయితే కనిపించారు. ఒకటి సంతోష్ కుమార్ గారు అండ్ 2 రాధా మనోహర్ దాస్ గారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, వాళ్ళని కలిసి మాట్లాడాము. రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడి నాకు డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కూడా అడిగాను. ఆ డౌట్స్కి ఆయన ఇచ్చిన సమాధానం కూడా ఇప్పుడు మీరు వినొచ్చు. ప్రయాగరాజ్ రావడాన్ని అడ్డుకో, తప్పు కదా. వాళ్ళు చేసేది ఏంటి, మన లోపాలు కొనుక్కోవడానికి అక్కడికి వచ్చి ఈ ప్రచారం చేస్తారు కదా. ఇప్పుడు స్నానం చేయడానికి ఎవరైనా రావచ్చు, దర్శనం చేయడానికి ఎవరైనా రావచ్చు. మనం ఓపెన్ హార్ట్ కదా, అది వాళ్ళకి అడ్వాంటేజ్. నిజమే. కానీ మనం అక్కడ కొన్ని కోట్ల మంది వస్తారు, ఒక్కొక్కరిని చెక్ చేయలేదు. కానీ ఇది భగవంతుడి యొక్క దయతో జరిగే కార్యక్రమం. ఇన్ని కోట్ల మంది వస్తుంటే అన్ని లక్షల మంది ఏం పోలీసులు లేరు, అవునా? అయినా జరుగుతుందా? కోట్ల మంది స్నానం చేస్తున్నారా, వస్తున్నారా, వెళ్తున్నారా? ముసలమ్మలండి, పిల్లలండి, కాళ్ళకి చెప్పులు లేవు, అలా నడిచి వస్తున్నారు. ఇది భక్తి, సహజ భక్తి. ఎవడో ఒకడు రావచ్చు చెడ్డవాడు, ఎవడో ఒకడు మూర్ఖుడు రావచ్చు. కానీ ఇతర మతాల వాళ్ళు దీన్ని బ్యాడ్ చేయడానికి, బ్యాడ్ ప్రాపగేషన్ చేయడానికి వచ్చి ఉండవచ్చు కాక. కానీ అది సముద్రంలో కాకిరెట్ట, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇంకోటి జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిబాబా గురించి చరిత్ర పుస్తకాల్లో కూడా తప్పుగా రాసి దాన్ని పబ్లిష్ చేసేస్తున్నారు. సాయిబాబా చరిత్ర పుస్తకాలు అనేవి ప్రీవియస్ ఒకలా ఉన్నాయి, ఇప్పుడు ఒకలా ఉన్నాయి. కొన్ని భగవద్గీత పుస్తకాలు కూడా మార్చేస్తున్నారు. ఇవన్నీ హిందువులుగా ఎలా ఉంటారు? మన పూర్వీకుల నుంచి ఏదొచ్చింది, ఉదాహరణ మనం తెలుగు వాళ్ళకి భగవద్గీత అంటే మలయాళ స్వాముల వారు ఇచ్చారు. అలాగే గీతామకరందం, తర్వాత కాలంలో ఇస్కాన్ బుక్, అలాగే మన చిన్నజీవి స్వామి వారు, ఇవన్నీ ప్రామాణికమైనటువంటి భగవద్గీత. ఇవి కాకుండా ఏదైనా వస్తే అంటే అప్రామాణికం కాదు. దాని ఇక్కడ పాయింట్, మనకి ప్రమాణం ఏమిటి? శంకర్లు ప్రమాణం, రామానుజులు ప్రమాణం. నువ్వు గౌరవించడం వేరు, పూజించడం వేరు. అర్థమవుతుందా? ఆదిశంకరాచార్యుల వారు మనకు ఒక విధానం ఇచ్చారు. అందుకంటే పూర్వీకులు, మన ఆచార్యులు, ఋషులు మనకు కొన్ని విధానాలు ఇచ్చారు, అవి మనం ఫాలో అవ్వాలి. అందుకని కొత్తగా ఒకరిని పుట్టించి వాళ్ళకి మంత్రాలు సృష్టించి మనం అది అసలు వదిలేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏమంటివి ఆచార్య దేవ అన్నాను అనుకోండి,
నీకు ఎవరు గుర్తొస్తారు? అంటే నేను ఎవరినో ఇమిటేట్ చేశాను. ఎవరిని? ఎన్టీఆర్ అసలు కదా అవి, ఎన్టీఆర్ అసలు కదా, నువ్వు అసలు కాదు. ఎన్టీఆర్ లాగా నువ్వు యాక్ట్ చేసావు, ఎన్టీఆర్ లాగా నువ్వు ఇమిటేట్ చేసావు, నువ్వు అసలు కాదు. సాయిబాబాకి రామ్ కలిపావు, సాయిబాబా కృష్ణ కలిపావు, సాయిబాబాకి చైతన్య కలిపావు. ఎందుకు? అసలు కానందు. అందుకని మనం మూలం ఏంటి? మూలం ఎవరు? రాముడు. మూలం ఎవరు? కృష్ణుడు. మూలం ఎవరు? శివుడు. మూలం ఎవరు? అమ్మవారు. అది చాలు. ఈ కొత్తవి పుట్టించద్దు, దానికోసం ఏం సృష్టించద్దు. ఇప్పుడు విజయదశమి వచ్చింది, చీర ఎవరికి కట్టాలి? కానీ విజయవాడలో ఎవరికి కడుతున్నారు తెలుసా? అందుకే పాటలు పాడతాను నేను. ఏం పాట? బేబీ సాయి బేబీ. ఇలా చాలాసేపు మాట్లాడిన తర్వాత మా ఫ్లైట్ టైం అయితే అయిపోయింది. ఫ్లైట్ కూడా వచ్చేసింది. ఫ్లైట్ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కాల్సిందే కాబట్టి ఆయన కూడా సేమ్ ఫ్లైట్ అనమాట, హైదరాబాద్కి. సో అందరం ఒకటే ఫ్లైట్, కాకపోతే బయటే మాట్లాడాము. తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. సో ప్రయాగ్రాజ్ టు హైదరాబాద్ ఫ్లైట్. ప్రయాగ్రాజ్ నుంచి హైదరాబాద్. ఇప్పుడు నిన్న నైట్ ప్రయాగ్రాజ్ నుంచి హైదరాబాద్ వచ్చాం. ఇప్పుడు హైదరాబాద్ టు చీరాల. సో ఇప్పుడు స్టే ప్యాకప్ టు చీరాల. ఇది పరిస్థితి. లెట్స్ గో టు చీరాల. ఫైనల్లీ వెల్కమ్ టు చీరాల. ప్రయాగ్రాజ్ ట్రిప్ అయితే అయిపోయింది. చీరాల వచ్చాం, రిటర్న్ చూద్దాం. కష్టాలు పడి అయోధ్య, ప్రయాగరాజు అన్నీ చూసి వచ్చిన. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ప్రయాగరాజు నుంచి క్షేమంగా వచ్చినందుకు వెల్కమ్. థ్యాంక్ యూ. చివరికి కష్టాలు పడి ఎట్లా ఒక టెన్షన్ చేరిన తర్వాత హ్యాపీ అనమాట. ఫైనల్లీ కుంభమేళ సక్సెస్ఫుల్గా వెళ్ళి తిరిగి వచ్చాము. అండ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ వాళ్ళతోనే ఎండ్ చేసాం అనమాట. చీరాల టు ప్రయాగ్రాజ్, ప్రయాగ్రాజ్ టు చీరాల.